హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పొడి చేశానండి, వేరుశనగల పొడి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 200 గ్రామ్స్ పల్లీని వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. చూడండి, కలర్ ఇలా రావాలి. మనం పొట్టు ఇలా అంటే పొట్టు వచ్చేయాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పొడి. సో చల్లారిన తర్వాత నేను పొట్టు తీసేస్తున్నాను. సో పొట్టు అంతా తీసేసిన తర్వాత మిక్సీ జార్లో ఒక 4 వేయించిన ఎండుమిర్చి, సరిపడిన కారం మీరు ఎంతైనా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు, 4 వెల్లుల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇది కొంచెం తిప్పుకుంటూ ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. మిక్సీకి వేసుకునేటప్పుడు లేదంటే ముద్ద కడుతుంది. ఆపుకుంటూ వేసుకోవాలి. ఒక 2 ట్రిప్పులు అట్లాగా వేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ వేసుకోవాలి. వేస్తే ఉండలు లేకుండా ఇలాగా మొత్తం పొడిగా చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి, ఇడ్లీ కానీ, దోశల్లో కానీ, వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు బెల్ బటన్ ఉంటుందండి పక్కన, అది కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.